పచ్చ అభిమానులకి, పిచ్చ సైకోలకి నాదో సూటి ప్రశ్న. మీకే గనక అంతరాత్మ ఉంటే నేను అడిగే ప్రశ్నలకి మనస్ఫూర్తిగా సమాధానం చెప్పుకోండి. మీకు మీరు చెప్పుకోండి చాలు. గతంలో చరిత్ర చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు తప్ప ఎప్పుడూ ఎవ్వరూ కూడా రెండోసారి వరుసగా గెలవలేదు. మీ చంద్రబాబు నాయుడికి అది జీవితంలో సాధ్యం కాలేదు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆయన గ్రేట్ అని మీరు ఒప్పుకుంటారా? అలాగే మీరు కూటమిగా అంటే జనసేన, టీడీపీ, బీజేపీ మూడూ కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 100 సీట్లు పైగా వచ్చాయనుకోండి, గ్రేట్ అవునా కాదా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు భారీగా హామీలేవి ఇవ్వలేదు, మీరైతే భారీగా హామీలు గుప్పించారు. మరి అంత చేసినా, అన్ని తప్పుడు హామీలిచ్చినా జనం మిమ్మల్ని చీకొట్టి 120 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారనుకోండి, అది చాలా చాలా గ్రేట్ అవునా కాదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటాడని తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 135 సీట్లకు పైగా గెలిచారనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంకా గ్రేట్ అవునా కాదా? ఇవన్నీ ఒక ఎత్తైతే మీ జీవితంలో మీరు ఇన్ని కుయుక్తులు పన్నినా, ఇన్ని టీవీ ఛానల్స్ వ్యతిరేకంగా పనిచేసిన జగన్ సింగిల్ గా పోరాడి 160 సీట్లు తెచ్చుకున్నాడు అనుకోండి, అప్పుడు సమాధానం చెప్పుకోండి.